ఇప్పుడు మనం పన్నీర్ టిక్కీ చేస్తున్నాం రెగ్యులర్గా కాదు. ఇప్పుడు మనకి సెలబ్రిటీ రెసిపీస్ ఎక్కువగా ఫ్యాషన్ అవుతున్నాయి కదా, సో అందులో నేను తీసుకున్న రెసిపీయే. ఇది నా స్టైల్ రెసిపీ ఏం కాదు, నేను రెగ్యులర్గా చేసేది కాదు. సెలబ్రిటీ రెసిపీలో ఒక రెసిపీ అనమాట. డైట్ చేసేవాళ్ళు, ప్రోటీన్ తినాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. సింపుల్, చాలా సింపుల్. రండి చూపిస్తాను. ఇక్కడ పన్నీర్ నేను క్యూబ్స్ లాగా కట్ చేసేసాను. యాక్చువల్లీ వీడియోలో కట్ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా కట్ చేసేసా. బట్ ఇలా క్యూబ్స్ లాగా ఎవరైనా కట్ చేసుకోవచ్చులేండి, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఇందులో ఫస్ట్ పల్లీలు తీసుకోండి, ఒక గుప్పడి పల్లీలు. ఇది మనం తీసుకున్న పన్నీరు 100 గ్రామ్స్, దానికి గుప్పడి పల్లీలు తీసుకున్నాను. మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే కొంతమందికి పల్లీలకి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పీనట్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే పల్లీలకు బదులు ఒక గుప్పెడు ఓట్స్ తీసుకోండి. ఓట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. లేదా పల్లీలకు బదులు ఓట్స్ వద్దు అనుకుంటే జీడిపప్పు తీసుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా దోరగా పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు వేగాయి కదా, అలాగే ఒక 10-12 వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 3 వేసాను. పన్నీర్ మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ కారం ఉంటే బాగుండదు. ఆయిల్ ఏం వేయకుండా ప్లెయిన్గానే ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇలా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేస్తున్నానండి. నార్మల్గా అయితే దంచితే బాగుంటుందని వీడియోలో చూశాను, బట్ నా దగ్గర అంత రోల్ లేదు దంచడానికి. మిక్సీలో కూడా మనం బరకగా పట్టుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. అండ్ కొత్తిమీర, ఒక చిన్న కట్ట కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం వేద్దాం. ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి, మొత్తం పేస్ట్ చేయకూడదు. ఇదిగోండి ఇలా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అరోమా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా పన్నీర్కి మంచిగా పెట్టేయండి. ఇలా అన్నిటికీ పట్టించుకోవాలి. అంటుకుంటుంది, మీకు డౌట్ వస్తుందేమో అంటుకోదు అని. కొంచెం ఓపిక చేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేస్తే అంటుకుంటుంది. ఇలా ఇలా అన్నిటికీ పట్టించుకోవడమే. జీడిపప్పు వేస్తే కూడా బాగుంటుందండి టేస్ట్. డైట్ రెసిపీ కాబట్టి కొంచెం టైం పడుతుంది. లేదు కొంచెం ఈజీగా అయిపోవాలి అంటే కొంచెం మైదాతో స్లరీ చేసేసి అందులో పన్నీర్ని ముంచి కొంచెం లైట్ కోట్ అయిన తర్వాత ఇలా పెట్టేస్తే చక్కగా అతుక్కుంటుంది. ఇలా పన్నీర్ పీసెస్ అన్నిటికీ నేను పట్టించి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు పొయ్యి మీద అదే వేడి ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుందాం. ఆయిల్ కాకుండా బటర్లో ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్ ఇలా పెట్టేయండి. అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవడమే, సింపుల్ కదా. ఇలా అన్ని వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి. కాస్త చల్లగా అయితే మంచి పట్టుకుంటుంది పీసెస్కి. చాలా ఓపిక్గా చేసుకోవాల్సిన రెసిపీ, బట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో మనం చేద్దాం. చూస్తూ ఉండండి స్వప్న వైట్ల. టేక్ కేర్.